గ్రామ శివారులో నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ముగిసింది. వేంపల్లిలో 3 రోజులుగా నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో మొత్తం 9 జట్లు పాల్గొనగా వేంపల్లికి చెందిన జట్టు దొనబండకు చెందిన జట్టు ఫైనల్లో తలపడ్డాయి. వేంపల్లి జట్టు విజయంగా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా శశికుమార్ నిలిచారు. 3 రోజుల పాటు సాగిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు హాజీపూర్ ఎస్ఐ సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను అభినందించారు. ఫైనల్లో విజేతగా నిలిచిన వేంపల్లి టీంకు ట్రోఫీతో పాటు 10,000 నగదు పారితోషికాన్ని అందజేశారు. రన్నర్ అప్ గా నిలిచిన దొనబండ టీంకు 5,000 నగదు పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా హాజీపూర్ ఎస్ఐ సురేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లోని యువత విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కావద్దని సూచించారు. గంజాయి రవాణా చేసినా విక్రయించినా సేవించినా చర్యలుంటాయని తెలిపారు. చెడు వ్యసనాలు అలవాట్లకు దూరంగా ఉండి బాగా చదువుకుని సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. మత్తు పదార్థాలను దరిచేరనీయవద్దని, మత్తు పదార్థాలను సేవించి విక్రయించేవారు కనిపిస్తే సమాచారం ఇవ్వాలన్నారు. మత్తు పదార్థాలు పానీయాల పట్ల యువత దూరంగా ఉండాలని, విద్యపై సారించి తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలని ఆయన సూచించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని, క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రతిభ, స్థానిక మాజీ ఎంపీటీసీ డేగబాపు, మాజీ సర్పంచ్ సంజయ్, మంచిర్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ తనుగుల సత్తయ్య గౌడ్, గుడిపేట మాజీ ఎంపీటీసీ ఒడ్డె బాలరాజు, కాంగ్రెస్ పార్టీ వేంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు డేగ రాజేశం, మాజీ వార్డు సభ్యులు చింతపండు శ్రీనివాస్, సత్యం, గ్రామస్తులు మదనేని రమేష్ తదితరులు పాల్గొన్నారు. మెయిన్గా యూత్ పిల్లలందరూ కూడా ఈ రోజుల్లో చెడు సవాసాలకు పోయి, చెడు వ్యసనాలకు పోయి, ఆల్కహాల్ అని చెప్పేసి చిన్న వయసులోనే ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యి, చిన్న వయసులోనే గాంజాకి అడిక్ట్ అయ్యి వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ లైఫ్ని మొత్తం కూడా కోల్పోయి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఫీల్డ్ అంతా కోల్పోయి, లాస్ట్కి ఒకనొక టైంలో మొత్తం మనకు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిన తర్వాత నేను మారుతా అన్నా కానీ ఈ వయసులో ఈ టైం అనేది వస్తుంది మనకి. ఈ టైం అనేది మనకి 16 నుంచి మొదలుకుంటే 25 ఏజ్ వరకు కూడా మనం ఈ టైం అనేది ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టేసి ఒక లైఫ్లో మంచి పొజిషన్లోకి పోవాలి అంటే ఈ 5-6 ఇయర్స్ కష్టపడే దాన్ని బట్టి రేపు ఫలితం అనేది ఉంటుంది. ఈ ఇంపార్టెంట్ ఇయర్స్లో మనం దీన్ని అంతా కూడా ఒక ల్యాబ్ చేసుకొని వదిలేసుకొని ఏదో ఒకడో ఎవరో చెప్పారని చెప్పేసి చెడు సవాసాలకు పోయిపోతే మన జీవితం కొలాప్స్ అయిపోయింది. మన ఫ్యామిలీ అందరూ కూడా ఇబ్బంది పడిపోతారు. అట్లాంటి టైంలో ఈ స్పోర్ట్స్ అనేది చాలా మోటివేటివ్ ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా దీని నుంచి స్పోర్ట్స్ నుంచి కూడా చాలా నేర్చుకోవాలి. మనం ఎప్పుడు 24 గంటలు చదువుకొని ఉంటేనే మనం లైఫ్లో బాగుపడతాం అనేది తప్పు. అది స్పోర్ట్స్ అనేది ఇన్నోవేటివ్గా థాట్స్కి మనకి ఇనిషియేట్ చేస్తుంది. నేను ఇప్పుడు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా డైలీ ఎవ్రీ టైం కొంతమంది అయితే చూస్తూ ఉంటారు, నాకు ప్రాజెక్ట్ దగ్గర కలుస్తూ ఉంటారు. మార్నింగ్ టైంలో వర్కౌట్ చేస్తాను, నైట్ 10 లోపల నేను ఇంటికి రీచ్ అయ్యానంటే మ్యాక్సిమం మార్నింగ్ టైంలో వర్కౌట్ చేస్తాను. ఎందుకు చెప్పండి, బాడీ ఒక ఫిట్నెస్ ఒకటే కాదు, మెంటల్ స్ట్రెస్ అనేది స్ట్రెస్ రిలీఫ్ అయిపోయింది. మనకి ఏ ఇష్యూ ఉన్నా, ఏది ఉన్నా, ఏ సెట్ అవుతున్నా ఒక్కసారి కొంచెం రన్నింగ్ చేసుకున్నా, లేకపోతే వార్మప్ చేసినా, లేకపోతే చిన్న చిన్న యాక్టివిటీస్ చేసినా, లేదా యోగా చేసినా ఆటోమేటిక్గా మనం ఈ స్ట్రెస్ నుంచి బయటపడి సంథింగ్ కొద్దిసేపు అన్నీ మర్చిపోయి ఒక్కసారి రన్నింగ్ చేయండి. రన్నింగ్ చేసేటప్పుడు ఏ థాట్ రాదు. అవునా, ఇప్పుడు గేమ్ ఆడుతున్నాం, మనం క్రికెట్ బ్యాట్ పట్టినప్పుడు మనకి ఏదన్నా ఇంటర్నల్గా మన ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఏదైనా గొడవ కావచ్చు, సంథింగ్ ఏదో ఎన్నో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. మన క్రికెట్ బ్యాట్ పట్టినప్పుడు ఆ థాట్ వస్తుందా మనకి? ఫోకస్ మొత్తం బాల్ మీదనే ఉంటుంది. మన ఫీల్డింగ్లో ఉన్నా కానీ ప్రతిదీ ఫోకస్ మొత్తం మన గేమ్ మీదనే ఉంటుంది. బౌల్ చేసేటప్పుడు కూడా ఈ గేమ్ ఆడేటప్పుడు ఈ 3 to 4 అవర్స్ అనేది ప్రతి ఒక్కటి అన్నీ మర్చిపోతాం. మన ఫోకస్ మొత్తం గేమ్ మీదనే ఉంటుంది. సో స్ట్రెస్ రిలీఫ్ అయిపోయింది, ఫిట్నెస్గా బాగుంటాం, అండ్ ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ వేరే డైవర్ట్ కాకుండా ఉంటాం. సో ఈ స్పోర్ట్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేసుకుంటూ పోండి. గత 3 రోజుల నుంచి జరుగుతున్న హాజీపూర్ మండల్ క్రికెట్ టోర్నమెంట్లు ఈరోజు ఫైనల్ గెలవడం జరిగింది. ఈ దీంట్లో పాల్గొన్న వారు 9 మ్యాచ్లు పాల్గొన్నాయి. నా దొనబండ యువకులకు అండ్ క్రికెట్ టీంకు, వేంపల్లి టీంకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. విన్నర్కు, రన్నర్కు కంగ్రాచులేషన్స్. ముందు కూడా ఇంకా ఆడాలని కోరుకుంటున్నాము. ఇదే విధంగా మేము కూడా ఇంతకుముందే డిసైడ్ చేసుకున్నాము, ఎవ్రీ ఇయర్ మండల్ స్థాయిలో వేంపల్లిలో క్రికెట్ టోర్నమెంటు ఏర్పాటు చేస్తామని
మేము ఇంతకుముందు అనుకున్నాం. ఇక అది కూడా ఫైనల్ అవుతుంది. ఖచ్చితంగా మేము ఇయర్లీ 1 టైం బట్ మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మ్యాక్సిమం దసరాకే ఉండొచ్చు, ఎందుకంటే మాకు సంక్రాంతికి మా విలేజ్ టీమ్స్ గేమ్స్ ఉంటాయి. అట్లా దాని ద్వారా మీకు ముందే ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. మళ్ళీ కూడా ప్రతి సంవత్సరం మేము పెడతామని మీకు ఈరోజు గత 3 రోజుల నుంచి నిర్వహిస్తున్నటువంటి వేంపల్లి యువకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో విజేతకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇందులో పార్టిసిపేట్ అయిన మిగతా టీంలందరికీ కూడా వాళ్ళు ఎలాంటి దీనికి బాధపడద్దు, ప్రతిదీ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎలాంటి ఇది లేకుండా ముందు ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించుకొని మా ఊర్లో కూడా మేము కూడా దీనికి సహకారం ముందు చేయబోతాం. దీన్ని ఇట్లాంటిది ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా నిర్వహించుకొని ముందుకెళ్ళాలని